వరంగల్ మహానగర పాలక సంస్థకు సంబంధించి 2024-25 సంవత్సరానికి గాను ముసాయిదా బడ్జెట్ అంచనాలను మేయర్ గుండు సుధారాణి అధ్యక్షతన బుధవారం పాలకవర్గం ఆమోదించింది. 1/3 కొరం ఉన్న తర్వాత బడ్జెట్ సమావేశం ప్రారంభించడం జరిగింది. బల్దియా అకౌంటెంట్ అధికారి బడ్జెట్ అంచనాలను వెల్లడించగా మెజార్టీ సభ్యులు అంగీకారం తెలపడంతో పాలకవర్గం బడ్జెట్ను ఆమోదించింది. 650 కోట్ల 12 లక్షల అంచనాలతో బడ్జెట్ రూపొందించారు. ఇందులో 237 కోట్ల 2 లక్షలు సాధారణ పనుల ద్వారా, 410 కోట్ల 10 లక్షలు వివిధ గ్రాంట్ల ద్వారా సమకూరుతుందని అంచనా వేశారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీలు బస్వరాజు సారయ్య, పోచంపల్లి శ్రీనివాసరెడ్డి, పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి, వర్షన్నపేట శాసనసభ్యులు కేఆర్ నాగరాజు, హన్మకొండ కలెక్టర్ పి ప్రావీణ్య, జీడబ్ల్యూఎంసీ కమిషనర్ అశ్విని తానాజీ వాక్డే, హన్మకొండ అదనపు కలెక్టర్ రాధికా గుప్తా, డిప్యూటీ మేయర్ రిజ్వానా షమీం మసూద్, కార్పొరేటర్లు, బల్దియా వింగ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. సిగ్గనిపిస్తుంది. కాకతీయ తోరణమా? బుద్ధి ఉన్నదా మీకు? 10 ఏళ్ళు కాకతీయ ఉత్సవాలు ఒక్కరోజు చేయలేదు. మీరు కాకతీయ ఉత్సవాల గురించి మాట్లాడే అర్హత ఉన్నదా మీకు? అసలు ఒక్కరోజైనా కాకతీయ ఉత్సవాలు చేసిండ్రా? గతంలో కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రికి వచ్చినప్పుడు చిరంజీవి గారు టూరిజం మినిస్టర్, ఇదే మాజీ శాసనసభ్యులు వినయ్ భాస్కర్ గారు మీదికి ఎక్కి 2 కోట్లు ఇస్తారా, 10 కోట్లు కావాలి కాకతీయ ఉత్సవాలకు నిరసన తెలిపిన ఘనత ఆయనది. ఇవాళ ఎక్కడ పోయినారు? దొంగలందరూ ఫరారైనరు. ఎక్కడ లేకుండా కాకతీయ ఉత్సవాల గురించి ఒకటి పట్టుకొని బయటికి వెళ్ళారు. సిగ్గు అనిపిస్తుంది వాళ్ళని చూస్తుంటే. వాళ్ళ తీరు ప్రజలు మర్చిపోయినారు అనుకుంటున్నారు. ఇవాళ కార్పొరేషన్ల ప్రతి సంవత్సరం 300 కోట్లు తెస్తానది ఎక్కడ పోయినాయి? ఆఖరికి నిన్నగాక మొన్న 150 కోట్లు స్మార్ట్ సిటీ బాపతి ల్యాబ్స్ కాకపోతుంటే శాసనసభ్యులు అందరం కలిసి మేము సీఎం గారి దగ్గర కూర్చొని చెప్పించుకొని దాన్ని వల్ల వాపసు పట్టుకొచ్చినాం. ఇంకా 4 రోజులు అయితే అవి ల్యాబ్స్ అయిపోయేటి. వీళ్ళ కారణాల వల్ల ఇన్ని రోజులు వాడకుండా ఉన్నారు. ఇవాళ ఈ 150 కోట్లు పోవటమే కాదు, రాబోయే వాటిని బ్లాక్ లిస్ట్లో పెట్టి రాబోయే స్మార్ట్ సిటీ పైసలు కూడా రాకపోయేది ఈ దుర్మార్గులు చేసిన పాపాలకు. ఇవన్నీ బయటకు వస్తాయని చెప్పి ఓ నిరసన పేరుతోటి మేయర్ గారు అని చెప్పి, మేయర్ గారు అంటే నిన్నటి వరకు వాళ్ళ దగ్గర ఉంటే బంగారం, ఇలా మా దగ్గరికి వస్తే వెండా? సిగ్గు అనిపిస్తలే? ఇలా మా పార్టీ నుంచి మీ పార్టీలోకి వచ్చిన ఎంతమంది ఉన్నారు? ఏం జవాబు చెప్తారు దానికి? మాకు 21 మంది ఉంటే 6 ప్రతిపక్ష హోదా లేకుండా కూడా తీసుకొని పోయి విలీనం అని చెప్పి చేసిన దుర్మార్గులు మీరు. ఇలా మీరు వీటి గురించి మాట్లాడే అర్హత ఉన్నదా? వరంగల్ జిల్లా కార్పొరేషన్ మునిగిపోతానికి ఇలా మీరు కారణం కాదా? మీరు పెట్టిన నాలాలు, కుంటలు, చెరువులు, కబ్జాలు మీ కారణం కాదా? ఇవన్నీ చర్చకు వస్తే వీళ్ళ దొంగతనాలు బయటపడతాయి. దొంగలు తిరిగి తప్పించుకొని ఓ బోర్డు పెట్టుకొని ఆ బోర్డు అడ్డం పెట్టుకొని మళ్ళీ పోతాం. మీరు సంవత్సరాలు అయితే మీ లీడర్ అందరు జైల్లో ఎందుకుంటారు? మీ బతుకమ్మ కానీ, మీ ఈయమ్మ కానీ, ఆ అమ్మ కానీ సిగ్గుండాలే మాట్లాడతారు. గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్లో వాస్తవాలకు దగ్గరగా ఉండి ప్రజా సమస్యల కోసం వరంగల్ గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ అభివృద్ధి కోసం బడ్జెట్ను ప్రవేశపెట్టి అందరి ఆమోదంతో దాన్ని తీర్మానించడమైనది. కానీ టీఆర్ఎస్ పార్టీ వాళ్ళకు అభివృద్ధి అవసరం లేదంటున్నారు. వాళ్ళు నిజంగా బడ్జెట్ అంటే అభివృద్ధి అంటే ప్రజలకు ఏం కావాలో, ఏం చేయాలో, ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ గురించేది బడ్జెట్. వాళ్ళ సమస్యలు అది కాకుండా దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేయడమే కాకుండా బడ్జెట్ చదివిన తర్వాత దాన్ని చింపివేసే ప్రయత్నం కూడా చింపేసారు. అంటే కార్పొరేటర్లు వాళ్ళు ఏం చేయాలి, ఏంటిది అన్నది తెలియకుండా టీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లు ఒక దౌర్జన్యంగా మేయర్ మీద దాడి చేయడం, దీన్ని ఖండిస్తున్నాం. ఇది ఎప్పుడు కూడా జరగని సంఘటన. నేను ఒక రాజ్యసభ సభ్యురాలుగా పార్లమెంట్లో ఆ రోజు ఉన్నప్పుడు తెలంగాణ వ్యతిరేకవాదులు ఆ రోజు తెలంగాణ డాక్యుమెంట్ ఏదైతే చించిపోయిపోతే అడ్డుకునే దాంట్లో నేను మొదలున్నాం. కానీ ఈరోజు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అభివృద్ధి అని మాట్లాడేటోళ్ళు బడ్జెట్ని చింపేయడానికి నా మీద దాడి చేయడం నిజంగా దాన్ని వ్యతిరేకిస్తున్నాం. వాళ్ళకి అభివృద్ధి కావాలంటే ప్రజా సమస్యల గురించి మాట్లాడాలి. కళాతోరణం అంటున్నారు, మరి ఇన్నేళ్ల నుంచి కళాతోరణం గురించి ఎందుకు మాట్లాడలేదు? కావాల్సి రిప్రజెంటేషన్ ఇవ్వాలి, వాళ్ళ గలం ఇప్పాలి, వాళ్ళు మాట్లాడాలి. గతంలో ఎన్నోసార్లు వాళ్ళకి నేను ఇదే మేయర్గా నేను అక్కడ ఉన్నాను. ఇప్పుడు నేను ఈ మేయర్ అనేది కార్పొరేటర్స్ దాని మీద ఎన్నుకునేది. దాని కండువాలు మారినంత మాత్రాన మున్సిపల్ చట్టంలో తీసివేయాలన్నది లేదు. వాళ్ళు ఏదో రిప్రజెంటేషన్ ఇచ్చిన దానికి మా కమిషనర్ గారు, మా కలెక్టర్ గారు సమాధానం ఇచ్చారు. నేను కార్పొరేటర్స్ ద్వారా ఎన్నుకున్న మేయర్ని వాళ్ళు తీసివేయాలంటే తీసేయడం, కూర్చో అంటే కూర్చోండి, దిగమంటే దిగమని, బడ్జెట్ పెట్టద్దంటే పెట్టవద్దు అనడానికి వాళ్ళకి లేదు, వాళ్ళకి హక్కు లేదు. ప్రజాస్వామ్యం ఇది. మేయర్ అనే వ్యక్తి అందరికీ సమానంగా అందరికీ
ఏదైతే బడ్జెట్ని ఆమోదిస్తేనే రేపు ప్రజల సమస్యలు తీసేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈరోజు బడ్జెట్ పెట్టి ఆమోదించుకోవడం జరిగింది. అందరూ కూడా మా కార్పొరేటర్స్ అందరూ సహకరించిన కార్పొరేటర్స్కి ఎక్స్ ఆఫీషియో మెంబర్స్కి అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీరు అభివృద్ధికి అడ్డుపడ్డారు అని చెప్పేసి మిమ్మల్ని తీసేయాలని అభివృద్ధికి మీరు అడ్డుపడుతున్నారని చెప్పేసి అభివృద్ధికి ఎన్ని రోజులు ఉన్నది ఆ పార్టీలనే, అక్కడ వాళ్ళు చెప్పిన దాన్ని బట్టే మేము ఇక్కడ మేయర్గా ఇప్పుడు నాకు పూర్తి సహకారం అందిస్తున్నారు. మా ఎమ్మెల్యేలు, మా మంత్రి గారు కూడా పూర్తిగా, మా ఎంపీ గారు అందరూ కూడా కలిసి మొన్న ల్యాబ్స్ అయ్యే 150 కోట్ల స్మార్ట్ సిటీకి ముఖ్యమంత్రి దగ్గర వెళ్ళి మాట్లాడి అట్లా ఎప్పుడు కూడా మమ్మల్ని తీసుకుపోయి అరే ఈ ల్యాబ్స్ అవుతున్నాయని చెప్పి ఎమ్మెల్యేల దగ్గర నేను తిరగాల్సిన పరిస్థితి ఉండే. కానీ ఈరోజు అందరూ కలిసి దాన్ని నాతో పాటు నన్ను తీసుకొని వెళ్ళి కూర్చోబెట్టుకొని ముఖ్యమంత్రి దగ్గర అన్ని కూడా మాట్లాడి ఆ సమస్యలు తీసే దిశగా ఉన్నారు. 250 కోట్లల్లో కూడా ఏం పెడదాం, సిటీ డెవలప్మెంట్కి ఏం చేద్దాం, మన వరద ముంపు కాకుండా ఏం చేద్దామని కూడా మాట్లాడి అవన్నీ కూడా ప్రపోజల్స్ పెట్టారు. అభివృద్ధి చేస్తున్నామని ప్రజలు గమనిస్తున్నారు. వాళ్ళు ఎందుకు చేస్తున్నారని ఏది ఉన్నా కానీ ఇంతవరకు కార్పొరేషన్లో కూడా నేను ఉన్న దాంట్లో ఎవరు కూడా మేయర్ మీద దాడి చేస్తే దాని మీద చర్యలు తీవ్రంగా ఉంటాయి. కానీ నేను అలా కాకుండా ఓపికతోటి ఉండి మేయర్గా నేను బడ్జెట్ని ప్రజల అభివృద్ధి కోసం బడ్జెట్ని ఆమోదించుకోవడం జరిగింది. ఆర్ఐ గారు చెప్పినట్టు పై ఆఫీసర్ల అధికారులకు కూడా దృష్టికి తీసుకెళ్తాం. ఇక్కడ పోలీసుల పైన కూడా ఇట్లాంటి చర్యలు మంచి చర్యలు కాదు. ఇది అన్న చెప్పినట్టు ఇక్కడ ఎవరు నక్సలైట్లు లేరు, ఇక్కడ ఏ లేదు. కానీ అవహేళన చేసే విధంగా, ప్రతిపక్ష సభ్యులను అవహేళన విధంగా చేసే విధంగా ఒక కక్షపూరిత కార్యక్రమంగా పోలీసులను పెట్టి అవమానించే కార్యక్రమం మొదట ఇక్కడ జరిగింది. లోపల కౌన్సిల్లో బడ్జెట్ సమావేశం స్టార్ట్ అయ్యే ముందు మీ అందరం కూడా, సభ్యులందరం కూడా ఒక రిక్వెస్ట్ చేసినాం. మన యొక్క ఓరుగల్ యొక్క ఆత్మగౌరవమైనటువంటి కాకతీయ కళాతోరణాన్ని తెలంగాణ సింహం నుంచి, తెలంగాణ యొక్క లోగో నుంచి తీసేయకూడదనేది ఒక తీర్మానం చేసి పంపుదాం. మనం యొక్క వరంగల్ ప్రజల తరఫున మనం అందరం కూడా ఒక మంచి మెసేజ్ ఇచ్చినట్టు ఉంటుంది. అది చేద్దామని మేము సభ్యులం అందరం కూడా, టీఆర్ఎస్ సభ్యులు, బీజేపీ సభ్యులు, కొందరు కాంగ్రెస్ సభ్యులు కూడా అందరూ కూడా సహకరించే టైంలో మేయర్ గారు బడ్జెట్ చదవకుండానే బడ్జెట్ చదివేసినట్టు, ఆమోదం పొందినట్టు చెప్పి అక్కడి నుంచి అధికార పక్ష సభ్యులు ఆమోదం పొందిందని చెప్పి దొంగచాటున పారిపోవడం జరిగింది. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. అసలు బడ్జెట్ మేమందరం కూడా సహకరిస్తామని చెప్పాం. మా యొక్క ఓరుగల్ ఆత్మగౌరవం వంటి కళాతోరణాన్ని పైన తీర్మానం చేయండి, బడ్జెట్ పైన మీకు సహకరిస్తాం, బడ్జెట్ ప్రజా సమస్యల పైన చర్చిద్దాం, అన్ని చర్చిద్దామని కూడా మేము చెప్పడం జరిగింది. అయినా కూడా వాళ్ళు వినలే. వాళ్ళ యొక్క పని కాకతీయ రేవంత్ రెడ్డి సర్కార్కి ఒక దగ్గర మార్కులు పడడం కోసం కాకతీయ కళాతోరణం యొక్క సబ్జెక్టు రాకుండా, కాకతీయ సబ్జెక్టే రాకుండా దాన్ని వాళ్ళందరూ కూడా బడ్జెట్ చదవకుండానే చదివినట్టు, ఆమోదం పొందకుండానే వాళ్ళే ఆమోదించుకొని ఇక్కడి నుంచి కౌన్సిల్ నుంచి పారిపోవడం జరిగింది. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ బడ్జెట్ ఇది బడ్జెట్ కాదు. ఎక్కడ కూడా ఇంతకుముందు సారాయ్ గారు చెప్పినట్టు అసెంబ్లీలో కూడా ఇంత పెద్ద చర్చ జరుగుతుంటుంది. అసెంబ్లీలో కూడా బడ్జెట్ అప్పుడు మన యొక్క ఆబ్జెక్షన్స్ కానీ, మన యొక్క అభిప్రాయాలను కానీ తీసుకొని ముందుకు పోవడం జరుగుతుంది. కానీ ఇక్కడ ఇట్లాంటిది లేదు. ఎవరు కూడా, వాళ్ళ ముగ్గురు ఎమ్మెల్యేలు ఉన్నారు, ఇద్దరు ఎమ్మెల్సీలే ఉన్నామన్న గౌరవం కూడా లేకుండా, చర్చ లేకుండా, కాకతీయ కళాతోరణం పైన ఎందుకు తీర్మానం చేయరని చెప్పకుండా వాళ్ళే బడ్జెట్ పెట్టుకొని దాన్ని దొంగచాటుగా సెకండ్ డోర్కి వెళ్ళి పారిపోవడం జరిగింది. తీవ్రంగా ఖండిస్తున్నాం. దీన్ని ప్రజలందరూ కూడా గమనిస్తారు. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా వీళ్ళకి బుద్ధి చెప్తారని తెలియజేస్తారు. తప్పకుండా ఎక్కడ వీళ్ళ ప్రోగ్రాం జరిగినా కార్పొరేటర్లు వాళ్ళ డివిజన్లలో వాళ్ళ కార్యక్రమాలతో ఖచ్చితంగా తీవ్రంగా వాళ్ళని అడ్డుకుంటాం. మా యొక్క ప్రజా సమస్యలతో పాటు మా యొక్క ఆత్మగౌరవమైన వరంగల్ ఆత్మగౌరవమైనటువంటి కాకతీయ కళాతోరణం కోసం మీరు పారిపోయారు. మళ్ళీ సమావేశం, ప్రత్యేక సమావేశం పెట్టైనా సరే ఈ యొక్క కాకతీయ కళాతోరణం తొలగించద్దు, లోగో నుంచి తొలగించద్దని అని కోరడం జరుగుతుంది, పోరాటం జరుగుతుంది. ఎందుకంటే మీరందరూ కూడా ఉన్నారు. మన అందరూ వరంగల్కు ఉన్న ఒకే ఒకటి, ఉమ్మడి 10 జిల్లాలలో వరంగల్కు ఉన్న ఒక ఏకైక గౌరవం కాకతీయ కళాతోరణం. ఆ కళాతోరణం తీసేస్తే ఇంకా వరంగల్ అనే మాట ఉంటుందా, ఓరుగల్ అనే మాట ఉంటుందా, మన కాకతీయుల చరిత్ర ఉంటుందా? మన ఓరుగల్ ప్రజలుగా ప్రతి ఒక్క ప్రజలు ఆలోచించాలి. ఇది మన ఆత్మగౌరవమైన విషయం. మన పనులతో పాటు, అభివృద్ధితో పాటు మన యొక్క గుర్తింపు, ఐడెంటిఫికేషన్ అటువంటి వరంగల్ ఐడెంటిఫికేషన్నే మొత్తానికే తొలగించాలని ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఇక్కడ ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానీ దీనిపైన స్పందించాలని కోరుతున్నాను.